ద బుక్ ఆఫ్ ఎజెకియల్ చాప్టర్ 18 and verse 31 బైబిల్లో ఈ విధంగా రాయబడి ఉంది. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా మీరు ఎందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఈ మాటలు నాతో అందరూ చెప్పండి. మీరు నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఎక్కడి నుండి తెచ్చుకోవాలి? నూతన హృదయాన్ని ఎవరు అమ్ముతారు, ఎవరు ఇస్తారు? రాజమండ్రి మార్కెట్లోకి కానీ లేకపోతే హైదరాబాద్ మార్కెట్లోకి వెళ్ళి ఏమండి కొంచెం నూతన బుద్ధి తెచ్చుకోమని బైబిల్లో ఉంది, మీరు ఏమన్నా ఇస్తారా అంటే ఎవరు ఇవ్వగలుగుతారు ప్రపంచంలో? యెహెజ్కేలు గ్రంథంలో 18వ అధ్యాయంలో దేవుడు అనేకమైన మాటలు మాట్లాడుతూ, దుష్టులు తమ దుష్టత్వం ద్వారా చనిపోవడం వల్ల నాకేమన్నా సంతోషం ఉందా? దుర్మార్గులు తమ దుర్మార్గతను బట్టి చనిపోవడం వల్ల నేను ఆనందించేవాడిని కాదు. వారు తమ జీవితాలు మార్చుకుని బ్రతుకులు మార్చుకుని నా చిత్తానుసారంగా జీవించినప్పుడు వారు జీవిస్తారు అని దేవుడు పదే పదే ఆ విషయాన్ని ఈ యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయంలో ఆయన మెన్షన్ చేస్తూ వచ్చారు. మీరందరూ కూడా నూతన హృదయాన్ని తెచ్చుకోండి, నూతన బుద్ధిని తెచ్చుకోండి అని లేఖనం సెలవిస్తూ ఉంది. అపోస్తలుడైన పేతురు కూడా దాదాపు ఇలాంటి వచనాన్నే మాట్లాడుతూ ఆయన తన పత్రికలో ఒక మాట సెలవిచ్చారు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం మనం చదివితే అందులో ఒక మాటను పేతురు మహాశయుడు మాట్లాడుతున్నాడు. 1 Peter chapter 4 and verse 7. అయితే అన్నిటి అంతము సమీపమైంది గనుక కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుట యందు మెలకువగా ఉండుడి. ఎలా ఉండాలట? మనం మెలకువగా ఉండండి. యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ మీరు నూతన బుద్ధి తెచ్చుకోండి అన్నాడు. నూతన నిబంధనలో పేతురు మహాశయుడు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతూ అంటున్నాడు, అన్నిటి అంతము సమీపమవుతుంది కాబట్టి మీరు స్వస్థ బుద్ధి కలిగి ఉండి ప్రార్థనలు చేయటం యందు మీరు ఎలా ఉండండి? మెలకువగా ఉండండి. ఈ రోజుల్లో వార్తాపత్రికలు మనం చూస్తున్న, న్యూస్ ఛానల్స్ని మనం ట్యూన్ చేస్తున్న ప్రపంచం అంతా కూడా ఒకలాంటి గలిబిలి కలవరంలో ఉన్నారు. అదేంటంటే గ్లోబల్ వార్మింగ్ అనే మాట మీరు చాలామంది వినుంటారు. గ్లోబల్ వార్మింగ్ అంటే ఈ భూమి అపరిమితంగా వేడెక్కుతూ ఉంది. గత సంవత్సరాల్లో వాతావరణ పరిస్థితులను, ఉష్ణోగ్రతలను గమనిస్తే గతించిన 6-7 సంవత్సరాల నుంచి భూమి ఒక 6 డిగ్రీలు ఉష్ణోగ్రత పెరిగింది అని శాస్త్రవేత్తలు కలవరపడుతున్నారు. అలా భూమి వేడెక్కడం వలన జరిగే పరిస్థితులు ఏంటి, లేకపోతే గ్లోబల్ వార్మింగ్ అనేది జరగడం వలన ఎలాంటి వినాశకాలు జరుగుతాయంటే, ధ్రువాల్లో ఉన్న మంచు కరిగిపోవడం వలన సముద్రపు మట్టం పెరిగిపోతుంది. ఈరోజు మనం సముద్ర తీర ప్రాంతాలుగా భావిస్తున్న ఆ నగరాలు ఏవైతే ఉన్నాయో ఒక 15-20 సంవత్సరాల తర్వాత ఆ నగరాలు చాలా మట్టు కనబడకపోవచ్చు. ఇంక్లూడింగ్ మన దేశంలో ముంబై నగరం కావచ్చు, మన రాష్ట్రంలో వైజాగ్ కావచ్చు, లేదా మరికొన్ని ప్రాంతాల్లో ఉన్న ఆ సాగర తీర ప్రాంతాలన్నీ కూడా సముద్ర మట్టం పెరగడం వలన ఏమైనా ఇబ్బందులు రావచ్చేమో అని పర్యావరణ శాస్త్రవేత్తలు ఇబ్బందులు పడుతున్నారు. గ్లోబల్ వార్మింగ్ వలన భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయని. ఉష్ణోగ్రతలు పెరగడం వలన నీటి మట్టం పెరిగిపోతూ ఉంది, వేడెక్కిపోతూ ఉంది. ఉష్ణోగ్రతలు వేడెక్కడం వలన విపరీతమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఎండలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. సమ్మర్ రాకముందే ఎండలు వడగాలులు వేయడం వలన చాలామంది ఇబ్బందులు పడుతున్నారని రకరకాలైన సూచనలు వారు చేస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ జరగడానికి కారణం ఏంటంటే పొల్యూషన్. ఎక్కువగా మనం వాడుతున్న వాహనాల నుంచి వచ్చే పొల్యూషన్ వలన భూమి వేడెక్కిపోతూ ఉంది, వాతావరణం వేడెక్కుతుంది అని. రెండవది చెట్లు నరకడం వలన, అడవుల్లో ఉన్న చెట్లన్నీ కూడా నరికేసి ఫ్యాక్టరీలు కట్టడం వలన, లేకపోతే వాటన్నింటి తీసుకొచ్చి వేరొక విధానాల్లో ఉపయోగించడం వలన, కాగితం యొక్క వినియోగం ఎక్కువగా పెరగడం వలన, ఈ చెట్లన్నీ నరికేయడం వలన ఈ గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుందని మరికొన్ని కారణాలు. ఇలాంటివి ఏదో రకమైన విషయాలు తెలియచేస్తూ ప్రపంచం అంతా ఒక కలవరం గుప్పెట్లో ఉంటున్నారు. రష్యా యుక్రెయిన్ యుద్ధం ప్రారంభించబడిన తర్వాత చాలా దేశాలు అలా నిలబడి చూస్తున్నాయి. ఎందుకు వారు ఇంటర్వ్యూని అవ్వట్లేదు? ఆ రెండు దేశాల మధ్య ఎందుకు చాలామంది ఇంటర్వ్యూని అవ్వట్లేదంటే, ఒకవేళ ఏదైనా దేశం వారి మధ్యకి వెళ్తే ప్రపంచ యుద్ధం వస్తుందేమో. ఒకవేళ వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చే సూచనలు ఈ దేశం కానీ ఆ దేశం కానీ వినకపోతే, ప్రాముఖ్యంగా రష్యా గనక పెడచెవిని పెడితే
భయంకరమైన యుద్ధం ప్రపంచంలోకి వచ్చేస్తుంది. ఈసారి వచ్చే యుద్ధం ఎలా ఉంటుందంటే, ఇకపై కనుక ప్రపంచ యుద్ధం వచ్చిందంటే ఇకపై మామూలు వెపన్స్తో పోరాడుకోరు, ఇంకా డైరెక్ట్గా అటామిక్ బాంబ్సే, యాటమ్ బాంబ్సే ఒక్కొక్క దేశం మీద వేసేసుకుంటారు. కాబట్టి ఆ యుద్ధం రాకూడదనే చాలా దేశాలు ఇప్పటికీ కూడా నిశ్చేష్టులే నిలబడి చూస్తూ ఉన్నాయి. భయం, ఆందోళన. ఒక ప్రక్కన రెసెషన్ మరలా వచ్చేస్తుందని న్యూస్లో మనం చూస్తున్నాం. అలా అమెజాన్లో జాబులు పోతున్నాయి, ఫ్లిప్కార్ట్లో జాబులు పోతున్నాయి, గూగుల్లో జాబులు తీసేశారు. సో ఇలా గ్లోబల్గా ఉండే సమస్యలు కొన్ని ఉన్నాయి. అన్నిటి అంతము సమీపమవుతుంది అని పేతురు గారు 1వ శతాబ్దంలో చెప్పిన ఆ మాట ఎంత స్పష్టంగా నెరవేర్చబడుతుందో మనం చూస్తున్నాం. దేనికి సంకేతం ఇవన్నీ కూడా? ఏం జరగడానికి ఇవన్నీ ప్రిపేర్ అవుతున్నాయంటే, జాగ్రత్తగా గమనించండి ప్రియులారా, అంతం అనేది ఒకటి రాబోతుంది. దానికి ప్రపంచం పరుగెడుతుంది, ముందుకు వెళ్తూ ఉంది. ఇలాంటి సందర్భంలో దేవుని బిడ్డలు చేయాల్సిన పని ఏంటి అంటే, కంగారు పడడం మన పని కాదు, ప్యానిక్ అవ్వడం మన పని కాదు, నర్వస్ ఫీల్ అవ్వడం మన పని కాదు. పేతురు భక్తుడు అన్నాడు, అలాంటి సిచ్యువేషన్స్ మీరు ఎదుర్కొన్నప్పుడు మీరు చేయాల్సిన పని అంటే ప్రార్థన చేయండి, ప్రార్థనలో మెలకువగా ఉండండి. ఎందుకు అంటే, మీరు ఆత్మలో శక్తివంతులుగా ఉన్నప్పుడు, ఆత్మలో బలవంతులుగా ఉన్నప్పుడు ప్రతి సంఘటనను ఎదుర్కొనగలిగే శక్తి దేవుని మీరు పొందుకుంటారు. విచారపడడం మన వంతు కాదు, కంగారు పడిపోవడం మన వంతు కాదు, బెంబెలెత్తిపోవడం మన యొక్క బాధ్యత కాదు. కానీ ప్రార్థన 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 ఎంత ఎక్కువగా మనం ప్రార్థనలో గడుపుతున్నామో విపత్కర పరిస్థితులు ఎదుర్కొనగలిగే శక్తిని మనం పొందుకుంటామని పేతురు భక్తుడు సెలవిస్తూ, ఈ ప్రార్థన ఎవరు చేస్తారు, ఎప్పుడు చేస్తారంటే స్వస్థ బుద్ధి కలిగిన వారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. స్వస్థత దేనికి రావాలట? బుద్ధికి రావాలట. ఈ రోజుల్లో చాలామంది స్వస్థతా సభలు అంటే విపరీతంగా పరిగెడుతున్నారు. స్వస్థతలు జరిగే మీటింగులు అనేసరికి గ్రౌండ్లు సరిపోవట్లేదు. ఇంకా అక్కడ ఏమన్నా చిన్న చిన్న మ్యాజిక్లు చేశారంటే ఇంకా అసలే పట్టుకోలేకపోతున్నాం జనం అందరినీ కదా. వాళ్ళు చాలా శక్తి గలవారు అన్నట్టుగా కొంతమంది భావించేవాళ్ళు చాలామంది ఉంటారు. మురికి నీళ్లు తెచ్చుకోండి, మేము మంచినీళ్ళుగా మార్చేస్తామంటే ప్రజలందరూ డబ్బాల్లో నీళ్లు పట్టుకుని వెళ్తారట. మరి కొన్ని చోట్ల యేసయ్య మురికి నీళ్ళు తెచ్చుకోండి, మంచినీళ్ళు చేస్తాను అనలేదు ఆయన. మురికి జీవితాలు పట్టరండి, మంచి జీవితాలు చేస్తారన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అది యేసయ్య పిలుపు, దేవుడిచ్చిన పిలుపు అది. శారీరకమైన స్వస్థత కోసం చాలామంది పరుగు పెడుతున్నారు. దట్స్ ఓకే, స్వస్థత దేవుడు చేయడని అని అంటల్లా, అద్భుతాలు యేసయ్య చేయడని అని అంటలేదు. కానీ మన బుద్ధికి స్వస్థత వచ్చిందా? మన ఆలోచనకు స్వస్థత వచ్చిందా? మన తలంపులకు స్వస్థత వచ్చిందా? మన యొక్క అంతరంగము స్వస్థపరచబడిందా? బుద్ధికి స్వస్థత రాకపోతే, బుద్ధికి స్వస్థత లేకపోతే నీ జీవితంలో ఎన్నున్నా అవన్నీ వృధాయే. ఏ రకమైన ఆశీర్వాదం నీకు ఉన్నప్పటికీ కూడా అది నేను పరలోక రాజ్యానికి చేర్చలేరు. దేవుడు నీలో నాలో కోరుకుంటుంది మన బుద్ధికి స్వస్థత రావాలని. అందును బట్టే యెహెజ్కేలు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు నూతన హృదయాన్ని, నూతన బుద్ధిని తెచ్చుకోండి. మీ పాత బుద్ధి మంచిది కాదు. మీ పాత బుద్ధి దేవుని ఆశీర్వాదాలు మీకు తీసుకురావట్లేదు. కాబట్టి మీ బుద్ధిలో మార్పు రావాలి, బుద్ధిలో మార్పు రావాలి. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.